Hello everybody, అందరికీ నమస్కారం. Welcome to this new brand video. సో ప్రస్తుతం మనం PVR ఎలైట్ లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ లోకి వెళ్ళబోతున్నాము. ఈ క్లబ్ హౌస్ లో మనకి లెఫ్ట్ సైడ్ అక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఫ్లోర్ లో గెస్ట్ రూమ్స్, థర్డ్ ఫ్లోర్ లో జిమ్, ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మినీ హోమ్ థియేటర్ అండ్ దాని ఆపోజిట్గా వీ హ్యావ్ అ క్యూట్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. మరి ఇన్ని విషయాల్ని స్లోగా చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఒకప్పుడు విజయవాడలో కానూరు అని అంటే మేబీ చాలా ఎక్స్టీరియర్ పార్ట్ విజయవాడ నుంచి అబ్బో కానూరు దాకానా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డెవలప్ అవుతున్న పేస్కి కానూరు అని అంటే సిటీలో మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్ అంటే కానూరు అని అందరూ చెప్తున్నారు. ఎస్పెషల్లీ విజయవాడ వాళ్ళకి సంబంధించి ఇది చాలా తెలిసిన విషయం. అయితే కానూరులో ప్రతి ఒక్కళ్ళకి అఫోర్డబుల్ రేట్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి PVR గ్రూప్ వారి ఇంకొక ప్రాజెక్ట్ ఇస్ PVR ఎలైట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీ హ్యావ్ విత్ అస్ PVR గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ వంశీకృష్ణ గారు. వంశీ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మేడం. సరే, అసలు విజయవాడ ఎక్కడ ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్కడ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఉందో అక్కడే స్టార్ట్ చేశారుగా PVR ఎలైట్. ఏంటి సార్ మీ మైండ్లో పాయింట్ ఏంటి, ఎందుకు ఇక్కడ అనుకున్నారు? యాక్చువల్గా కానూరు అనేది ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఏరియా అండి. అంటే సిటీ ఎక్స్పాండ్ అవ్వాలండి. ఇప్పుడు కాకపోతే కొంత టైం తర్వాత ఎప్పుడైనా ఎక్స్పాండ్ అవ్వాలి. మనకి విజయవాడకి ఈస్ట్ వైపున ఉన్నది కానూరు అండి. మనకి ఈస్ట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు కూడా టువర్డ్స్ బందర్ రోడ్ అనేది మనకి ఉన్న ప్రీమియం రోడ్డు. మనకి ఎప్పటి నుంచో ఇయర్స్ ఏగో నుంచి కూడా మనకున్న బందర్ రోడ్డుకి ఉన్న ప్రాముఖ్యత వేరు. మనకి దానివల్ల ఈ ఎక్స్పాన్షన్ అనేది టువర్డ్స్ ఈస్ట్ సైడ్ ఎక్కువ జరుగుతూ ఉంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ PVR ఎలైట్ కరెక్ట్గా దాన్నే క్యాచ్ చేశారనమాట. అంటే ఇక్కడ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఉండటం వల్ల దీన్ని సెలెక్ట్ చేసుకుంది. అసలు ఏంటండి PVR గ్రూప్ మోటో ఏంటి? ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు PVR మహతి మీది ఇంకొక ప్రాజెక్ట్ గురించి చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ PVR ఎలైట్ యాజ్ సచ్ PVR ఒక గ్రూప్ లాగా చూస్తే మీ మోటో, మీ మిషన్ అంటారు కదా, ఏంటది? ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు ప్రజల్లోకి? యాక్చువల్గా విజయవాడ అనేది ప్రజెంట్ అప్గ్రేడింగ్ సిటీ అండి. మనం ఇప్పుడు Tier 2 సిటీగా ఉన్నాం. మనం ఇంతవరకు కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అనేది విజయవాడలో చాలా తక్కువ అండి. మ్యాక్సిమం చూస్తే మనకి ఫింగర్స్తో లెక్క పెడితే 4-5 గేటెడ్ కమ్యూనిటీస్ తప్పించి అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ఇంకొక మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా అయితే ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటే ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు కానీ అట్లాగే ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఫ్యూచర్ పిల్లలకి కానీ కోరుకోవడం జరుగుతుందండి. వాటి కోసం అని చెప్పి PVR గ్రూప్ స్పెషల్గా మనం ఈ సిటీస్లో కూడా ఈ Tier 2 సిటీస్ అయినప్పటికీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఒక వాకింగ్ కానీ లేకపోతే ఒక క్లబ్ హౌస్ ఫీచర్స్ కానీ అవసరం ప్రతి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఎక్స్క్లూజివ్గా గేటెడ్ కమ్యూనిటీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ PVR గ్రూప్ను స్టార్ట్ చేయడం జరిగిందండి. అట్లాగే మనకున్న ఎక్స్పెండిచర్ని ఏ విధంగా తగ్గించుకొని అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్స్ కానీ లాంగ్ టర్మ్ కన్స్ట్రక్షన్ చేయకుండా షార్ట్ టర్మ్లో కన్స్ట్రక్షన్ చేస్తే మనకు అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం కానీ అన్ని రకాలుగా చేసుకుంటూ కస్టమర్కి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ PVR గ్రూప్ని ఏర్పాటు చేశాను. సో బేసికల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నారు, దాని తర్వాత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అంటున్నారు. ప్రతి ఒక్కటి గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఏదైతే సిటీస్ని ఫోకస్ చేసి మాట్లాడారో అక్కడున్న ఎమ్యూనిటీస్ అన్ని మనకి విజయవాడలో ఇస్తున్నారు. ఈక్వల్గా కాంపిటేటివ్ ప్రైస్ అంటే గేటెడ్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ని అందరికీ అందుబాటు ధరలోకి ఎలా తీసుకొస్తారు? అంటే మేబీ అది మీ మార్కెటింగ్ స్ట్రాటజీనా? మార్కెటింగ్ స్ట్రాటజీ ఏం కాదండి. అంటే కస్టమర్ ఎఫర్డబిలిటీలు లేకపోతే మీరు ఏ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చేసినా ఇంకోటి చేసినా అంటే విజయవాడ మార్కెట్ కండిషన్ ఏంటో దానికి తగ్గట్టుగానే మనం ప్రొవైడ్ చేయాలి తప్పించి మనం హైదరాబాద్ రేట్లని విజయవాడలో పెడితే కొనలేని పరిస్థితులు ఉంటాయండి. ఇక్కడ ఉండే పబ్లిక్ కానీ ఇక్కడ ఉండే సెక్టర్ కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారనే దాని మీద ప్రైసింగ్ కూడా ఆ దగ్గరలో చేయగలిగితేనే మన దగ్గర సేల్ స్కోప్ అనేది ఉంటుందండి. దానికి మనం స్పెషల్గా డిజైన్ చేసుకుంది ఏంటంటే మనకున్న ప్రాఫిట్స్ని కొంచెం తగ్గించుకోవడం అండి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటేనండి కన్స్ట్రక్షన్ పీరియడ్ కనుక ఎక్కువ టైం తీసుకొని చేస్తే ఖచ్చితంగా ఓవర్ బర్డెన్స్ అనేది ఉంటుందండి మనకి. అంటే ఇంట్రెస్ట్లు కానీ లేకపోతే బ్యాంక్ ఇంట్రెస్ట్లు కానీ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ కూడా 1-to-1 యాడ్ అయిపోతాయి. అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించుకొని మినిమం టైంలో చేయగలిగితే
ఆ ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని అది కస్టమర్కి పాస్ ఆన్ చేయొచ్చండి. ఓకే. అట్లాగే కొన్ని స్కీమ్స్ ఉంటాయండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్లో స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని కస్టమర్కి పాస్ చేస్తే మనం అనుకున్న ఎఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతామండి. అచ్చా, సో ఇప్పుడు మీరు కస్టమర్కి అఫోర్డబుల్ రేంజ్లో ఇస్తున్నంత మాత్రాన క్వాలిటీ తక్కువగా వెళ్తున్నారు అన్నది కాదా అయితే? ఎట్టి పరిస్థితులు అవ్వదు కదండి, అసలు ఛాన్సే లేదు కదా. ఎలా చెప్తారు ఆ మాట? అంటే మీరు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అంటూ మళ్ళీ అఫోర్డబుల్ రేంజ్ అంటూ మళ్ళీ కస్టమర్కి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి అంటుంటే ఎక్కడో ఒకటి కాంప్రమైజ్ అవుతారా అన్న ఒక డౌట్ వస్తుంది. ఏం లేదండి, అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఏదైతే స్పీడ్ ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటానే మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం తప్పించి ఎక్కడ కూడా. అవునండి, లాస్ట్ టైం మిమ్మల్ని మీ గ్రూప్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ టైం కూడా గడవలేదు. అప్పుడే మొన్న పీవీఆర్ మహతి అన్నారు, ఇవాళ పీవీఆర్ ఎలైట్ అన్నారు, రేపు ఇంకొకటి కూడా రెడీ అయిపోతుంది, నేనే వస్తాను మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి కూడా. అంత స్పీడ్ గా మేనేజ్ చేస్తున్నారు మీరు. సో ఈ పర్టిక్యులర్ వెంచర్ అండి పీవీఆర్ ఎలైట్ కి సంబంధించి హైలైట్స్ ఏంటి? ఇక్కడ మనకి 2 BHK ఉంది, 3 BHK ఉంది, 4 BHK ఉంది. వాట్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్? యాక్చువల్గా ఈ ఏరియాలో ఏదైతే అపార్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయో వీటికి కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ ఉండవండి. ఏదైతే మార్కెట్ ప్రైసింగ్ ఉంటుందో ఆ ప్రైస్లోనే మనం తీసుకొచ్చి ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఈ కానూరు అనేది ఎప్పటి నుంచో మనకి లాస్ట్ 2 decades ఇది ఎడ్యుకేషనల్ హబ్ అండి. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను చూస్తున్న ఈ 1 decade నుంచి కానీ అంతకుముందు నుంచి చూస్తూ ఉన్నప్పుడు మనకి త్రూ అవుట్ స్టేట్ ఇక్కడికి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చాలామంది పేరెంట్స్ రావడం జరుగుతుంది. అంటే ఎంప్లాయీస్ రకరకాల ట్రాన్స్ఫర్స్ కోసమో ఇంకోటి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది వాళ్ళ పిల్లల మీద ఆ ఇబ్బంది పడకుండా వీళ్ళు పిల్లల్ని ఇక్కడే చేసుకుంటూ వాళ్ళు జాబ్కి వెళ్ళి రావడం అనేది ముందు నుంచి ఎప్పటి నుంచో వస్తుంది ఇదండి. వాళ్ళకి ఎక్కడి నుంచో స్టేట్ వైడ్గా వచ్చే వాళ్ళకి మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఆ విధంగా ఉండాలి. అంటే పిల్లలు చదువుకునేటప్పుడు ఆ విధంగానే గేమ్స్ కానీ ఇంకోటి కానీ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారని చెప్పి ఆ విధంగా డిజైన్ చేస్తే ఇంకా బెటర్గా చేయాలని చెప్పి మనం డిజైన్ చేసామండి ఈ ప్రాజెక్ట్ని. దీంట్లో ఎఫోర్డబుల్ మీరు చెప్పినట్టుగా బేసిక్ 2 bedroom నుంచి స్టార్ట్ చేసి 4 bedroom ప్రీమియం కూడా ఇవ్వడం జరిగింది. మన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంటీరియర్స్తో సహా కూడా మనం చాలా వరకు ఫ్లాట్స్ చేసేస్తున్నాం. ఒకవేళ కస్టమర్ వాళ్ళు మేము ఇంటీరియర్స్ చేసుకుంటామంటే కూడా వాళ్ళకి ఛాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉన్నాయా? అవునండి, ఫ్లాట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండ్ బుకింగ్స్ ఆర్ ఆల్ ఓపెన్. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఎవరైనా ఉంటున్నారు, ఆల్రెడీ తీసేసుకొని హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారా? కొన్ని ఫ్లాట్స్ రీసెంట్గా హ్యాండ్ ఓవర్ చేసామండి. రేపు December 31st ఫుల్ ఆక్యుపెన్సీ ప్లాన్ చేస్తున్నామండి. ఇక్కడ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫైనలీ ఇల్లు కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్గా కనుక చూస్తే అండి చుట్టుపక్కల ఏరియా ఏ రకంగా గ్రో అవుతోంది, సో దట్ మనకి ఏంటి బెనిఫిట్ ఒక 10 years తర్వాత 15 years తర్వాత అనేది కూడా ఖచ్చితంగా క్యాల్కులేట్ చేస్తారు కదా. సో అలా ఆలోచిస్తే కానూరులో ఇన్వెస్ట్ చేయడం, ఈ పర్టికులర్ ప్రాపర్టీ పీవీఆర్ ఎలైట్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అండి? ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ప్లేస్ అండి ఇది. మనకి సిటీ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా రోడ్డు కంటిన్యూ అవ్వాలంటే కనుక ఇక్కడి నుంచి త్రూఅవుట్ కిందకి వెళ్ళాలంటే ఏదైనా కానూరు మీద నుంచే కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి అండి. ఈవెన్ మనం పంటకాల రోడ్డు చూసాము, అట్లాగే ఇటు 100 feet రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే రోడ్డు చూస్తున్నాం. ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్గా విజయవాడ నుంచి ఎక్స్టెండ్ అయ్యే ప్రతి రోడ్డు కూడా త్రూఅవుట్ కానూరుని టచ్ చేసుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి. ఆ రోడ్లన్నీ కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇటే వస్తాయి. అలాగే మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఇందాకే అనుకున్నాం మనం ఎడ్యుకేషనల్ కనెక్టివిటీ, మనం నడిచి వెళ్ళడానికి వీలుగా అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, ఎల్కేజీలో చదువుకోవడానికి పిల్లలు ఇక్కడికి వస్తే ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. కాబట్టి ఫ్యూచర్ కోసం బెస్ట్ ఏరియా ఇదే అవుతుందండి. వంశీ గారు, ఇంకొకటి ఏదో విన్నాను, ఎవరన్నా మీ దగ్గరికి అప్రోచ్ అయితే లోన్స్ కూడా మీరే ఇప్పిస్తారు అని చెప్పారు. హౌ ఫార్ ఇస్ దట్ కరెక్ట్ అండి? ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అంతే కదండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బ్యాంక్ నుంచి ఏ విధంగా కావాలో అన్ని మనమే చేస్తున్నామండి. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బ్యాంకర్కి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం కస్టమర్కి పాస్ చేయమని అడుగుతున్నాం. ఏ విధమైన లీగల్ ఛార్జెస్ కానీ, వాల్యుయేషన్ ఛార్జెస్ కానీ, ఇంకో ఛార్జెస్ కానీ ఎంతవరకు తగ్గగలిగితే అవన్నీ కూడా కస్టమర్కి పాస్ చేస్తున్నాం. బ్యాంక్ సైడ్ నుంచి మనం టైఅప్ చేసుకుని వాళ్ళకి పాస్ చేస్తాం. స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ అమరావతి, విజయవాడ ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బీభత్సంగా గ్రో అవుతోంది అని వినిపిస్తున్న నేపథ్యంలో, ఇంత కాంపిటేటివ్ వెంచర్స్ వస్తున్న నేపథ్యంలో పీవీఆర్ ఎలైట్ ఎలా స్పెషల్ అండి, ఎలా స్టాండ్ అలోన్ అండి? స్టాండ్ అలోన్ అంటే అదే అండి, ఇందాక నుంచి మనం అనుకున్నాం కదా, అంటే వాళ్ళకి ఏదైతే మనం కమిటెడ్ టైం ఉంటుందో ఆ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది మేము తీసుకున్న మెయిన్ డెడికేషన్ అండి, విత్ క్వాలిటీ. అట్లాగే మనం ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ అన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే పీవీఆర్ ఎలైట్లో ఎందుకు ఫ్లాట్ పర్చేజ్ చేయాలి అంటే, ఇప్పుడు దీంట్లో మనం 2 BHK ఉందండి.
ఈవెన్ 1% జిఎస్టీ స్కీమ్లో కూడా 2 బెడ్రూమ్ పెడతాం జరిగింది. నైస్. 3 బెడ్రూమ్లో కూడా కొన్ని 3 బెడ్రూమ్ బేసిక్ సైజ్ తీసుకొని, అంటే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ రెండు మ్యాచ్ చేస్తూ మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసామండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఒక రకంగా అది చాలా డేరింగ్ స్టెప్ తెలుసా అండి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ అందరినీ ఒకే చోట పెట్టడం అనేది కొంచెం డేరింగ్ స్టెప్ అని అనిపించింది నాకు. దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా మీకు? అంటే మన దగ్గరికి కస్టమర్ వస్తే అంటే ఒక రేంజ్ లేదు ఇంకొక రేంజ్ ఉంది అని అడగకూడదు అనేది మనం అట్లా డిజైన్ చేసామండి. రైట్ అండి. సో ఫైనల్ గా ఫస్ట్ టైం ఫ్లాట్ కొనాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అండ్ పీవీఆర్ ఎలైట్ లో ఇన్వెస్ట్ చేయడం వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ ఉండబోతుందని చెప్తారు? విత్ దట్ విల్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ. ఫస్ట్ టైం ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ అండ్ బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అని ఖచ్చితంగా నేను చెప్పగలనండి. ఎందువల్ల అంటే ఏరియా వైజ్గా మనకున్న హైలైట్స్ అన్నీ కూడా మీకు చెప్పానండి. మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, అట్లాగే ఫ్యూచర్లో రాబోయే రోడ్స్ అన్నీ కూడా త్రూఅవుట్ మనం ఈ ఏరియా నుంచే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్ట్ వైజ్గా స్పెషాలిటీలు వస్తే మీకు ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత చిన్న వయసు వాళ్ళు కాడి నుంచి పెద్దవాళ్ళు కాడి నుంచి ఏ విధంగా ఎమ్యూనిటీస్ కావాలో అన్నీ కూడా ప్రొవైడ్ చేసామండి. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, థియేటర్, ఫంక్షన్ హాల్, అట్లాగే అవుట్డోర్ సిట్టింగ్ ఏరియాస్, అట్లా పెద్దవాళ్ళు కూర్చోవడానికి వీలుగా అన్నీ కూడా డిజైన్ చేసాం. ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్న ప్రాజెక్ట్లో ఈ ప్రైస్లో ఎక్కడున్నా కొనుక్కోమని చెప్తాను. అంటే ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది అన్నది అర్థం. డెఫినెట్లీ అండి. సార్, యాక్చువల్లీ వన్ ఆఫ్ యువర్ టీమ్మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక మేనేజింగ్ పార్ట్నర్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, మేమేం మాట్లాడమండి, మా క్లబ్ హౌస్ మాట్లాడుతుంది అంతే. మా క్లబ్ హౌస్కి వస్తే మీకంతా ఇంకా విషయం అర్థమైపోతుంది. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ పీవీఆర్ ఎలైట్స్ క్లబ్ హౌస్ అండి? అదే అండి, ఇంతవరకు మనకి విజయవాడ సిటీలో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ లేవండి. అంటే ఆ ఫీచర్స్ అనేది ఇంతవరకు ప్రొవైడ్ చేయలేకపోయాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. సిటీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది, పీపుల్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఫీచర్స్ కావాలని చెప్పి మనం డిజైన్ చేసి చేయడం జరిగింది. వండర్ఫుల్ అండి. ఒకళ్ళేమో పీవీఆర్ ఎలైట్కి సంబంధించి మా క్లబ్ హౌసే మాట్లాడుతుంది, మేమేం కొత్తగా చెప్పక్కర్లేదు, ఇట్స్ అండర్స్టూడ్ అంటారు. ఇంకొకళ్ళేమో మేమిచ్చే ఎమ్యూనిటీస్ మీకు మార్కెట్లో ఇంకొకళ్ళు ఎవరైనా ఇస్తే ప్లీజ్ అక్కడికే వెళ్ళి కొనుక్కోండి అంటారు. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి. నాట్ అబౌట్ సో మచ్ ఆఫ్ బోస్టింగ్ కానీ, బట్ ప్రాక్టికల్గా కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానూరు అనేది విజయవాడలో ఇప్పుడు డెవలప్ అవుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ అనమాట. సో కానూరులో ఇన్వెస్ట్ చేసుకోవడం, అటు సిటీకి సంబంధించి కనెక్టివిటీ దగ్గర నుంచి ఎడ్యుకేషనల్ హబ్గా గ్రో అవుతున్న వేళ ఎడ్యుకేషనల్ నీడ్స్ని కేటర్ చేయడం దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ యాక్సెస్ టు ది ఎయిర్పోర్ట్ కావచ్చు, సిటీ కనెక్ట్ కావచ్చు, మనకు అన్ని దగ్గరగా ఉన్న నేపథ్యంలో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయడం ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్ అ వైస్ చాయిస్. సో కింద కనిపిస్తున్న నంబర్స్కి మీరు కూడా కాల్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ త్రూ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి.